హై వోల్టేజ్ రక్తపాతం ఈ సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ గారు అండ్ దిల్ రాజు గారు. డైరెక్టర్ ఏమో మన హనీఫ్ అదేని మార్కో సినిమా అనే ఒక రక్తపాతాన్ని సృష్టించిన డైరెక్టర్తో దిల్ రాజు గారు ప్రొడక్షన్ తీసుకున్నారు. బాలకృష్ణ గారు మెయిన్ కాస్ట్ ద్వారా ఈ సినిమా సంక్రాంతికి అయితే రిలీజ్ అవబోతోంది. అదే ఒక పెద్ద విశేషంలా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జై బాలయ్య అని కమెంట్స్లో అయితే గట్టిగా గుద్దేసేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ వచ్చేసి బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని గారి సినిమా తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మనం ఆల్రెడీ ముందే చెప్పాం, బాలయ్య బాబు దీనును మన గోపీచంద్ మలినేని గారి బాంబాయి మాఫియా బ్యాక్డ్రాప్ లో సంక్రాంతికి రాబోతోంది అని చెప్పాము. బట్ ఆ సినిమా ఇంకా ప్రీపోన్ అయిపోయి ఆల్రెడీ షూట్ అనేది స్టార్ట్ అయిపోయి దసరాకి అయితే రిలీజ్ అవబోతోందని కూడా సన్నాహాలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ దసరాకి పోటీ కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతోంది. అటు ఆదర్శ కుటుంబం అంటూ వెంకటేష్ గారు, ఇటు కింగ్ 100 అంటూ నాగార్జున గారు, మధ్యలో బాలకృష్ణ గారేమో గోపీచంద్ మలినేని గారితో సినిమా అయితే తీయబోతున్నారు. దసరాకైతే ఈ 3 సినిమాలు కూడా ఉత్కంఠంగా సీనియర్ హీరోస్ వైజ్ గా రాబోతున్నాయి. అండ్ ఈవెన్ చిరు బాబీ సినిమా కూడా దసరాకే రాబోతుందేమో, లేకపోతే విశ్వంబర రాబోతుందేమో దసరాకని కూడా పెద్ద పెద్ద సన్నాహాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బాలయ్య బాబు అసలు సంక్రాంతికి బాలయ్య బాబు రాకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకుంటే ఈ రోజుతో తుడిపేసేయండి. ఎందుకంటే దిల్ రాజు గారు రెడీ అయిపోయారు. అది ఫ్యామిలీ సినిమా కాదు, ఈయన గట్స్కి మెచ్చుకోవాలి భయ్య దిల్ రాజు గారు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ సినిమా కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, మాస్ కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక రక్తపాతం. సో ఇటువంటి యొక్క జానర్ని సంక్రాంతికి దింపడం అనేది పెద్ద గట్సి విషయం అని చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్స్లో బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీ వైజ్గా చూసుకుంటే మనకి సంక్రాంతికి ఆయన రిలీజ్ చేసిన సినిమాలు వీరసింహారెడ్డి, సో డాకు మహారాజ్, ఇటువంటి సినిమాలు అయితే సంక్రాంతికి వచ్చాయి. ప్రీవియస్గా చాలా సినిమాలు వచ్చాయి సంక్రాంతికి. ఆయనకు సంక్రాంతి పెద్ద కొత్త ఏం కాదు. బట్ ఈ సంక్రాంతి మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ ఒక ఫన్ ఫీస్ట్, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతోంది. ఎందుకంటే ఇది నార్మల్ ఆర్డినరీ సినిమా అయితే కాదు, డాకు మహారాజ్ లాగా మాస్ కమర్షియల్ కాదు, వీరసింహారెడ్డి లాగా మాస్ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్ లో సినిమా అయితే కూడా రావట్లేదు. ఇది ఒక వేరే జానర్ లో సినిమా అయితే తెరకెక్కబోతోంది. కంప్లీట్ గా బ్లడ్ షెడ్, బ్లడ్ బాత్, కమర్షియాలిటీస్ అనేవి పీక్స్ లో కూర్చోబెట్టి సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారు మన దిల్ రాజు గారు. సో ఈయన ఆల్రెడీ ప్రీవియస్ గా దిల్ రాజు గారు సంక్రాంతి సినిమాలు చూసుకుంటే గేమ్ చేంజర్ ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయినా, దాంతో పాటు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో 300 కోట్లు కొట్టిన రీజనల్ ఫిలిం తో 300 కోట్లు కొట్టారు దిల్ రాజు గారు. సో ఆయన యొక్క కాన్ఫిడెన్స్ ఒక్కసారి మైనస్ అయిపోయినా అదే సంక్రాంతికి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన దిల్ రాజు గారికి తెలియదా ఇలాంటి సినిమా సంక్రాంతికి దింపాలని. బట్ ఆయన గట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బాలకృష్ణ గారిని చూస్తే ప్రతి సినిమా చూడాలనే అనిపిస్తుంది. సంక్రాంతికి అయితే మనం వెళ్ళిపోతాం, అదంతా ఓకే. బట్ ఈ సినిమాలో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఆ బ్లడ్ బాత్ ఏదైతే కనిపించబోతోందో ఆ మార్కో డైరెక్టర్ హనీఫ్ అదేని గురించి పెద్దగా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఆ మార్కో సినిమా చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్ద, అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా అది ఏంట్రా ఇంత దారుణంగా కూడా సినిమా తీయచ్చా అనే పాయింట్లోనే చాలా మంది బయటకు వచ్చారు. సినిమా చూసిన తర్వాత ఒక 1-2 రోజులు వాళ్ళ మైండ్ నుంచి ఆ యొక్క సినిమాలో కొన్ని విజువల్స్ అయితే బయటికి పోలేదని కూడా మనకు తెలుస్తుంది. బట్ ఈ సినిమాలో అక్కడ మన ఉన్ని ముకుందన్ ఎవరైతే చేశారో అతను మలయాళం యాక్టర్ కాబట్టి మనకి కొంతమంది తెలుగు పీపుల్కి తెలియకపోయినా అంత ట్రామాకి గురి చేసిందంటే, అంత ఆలోచింపజేసిందంటే ఇక్కడ మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారే ఈసారి రాబోతున్నారంటే అటువంటి బ్లడ్ బాత్ రక్తపాతంలో ఆయనకు అలవాటు ఉన్న జానర్ అది. సో ఆయన ఈసారి కొత్తగా కనిపించబోతున్నారు. ఆయన మాస్ బ్యాక్డ్రాప్, కమర్షియల్ బ్యాక్డ్రాప్, ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్ లో కత్తి పట్టి ఇలా కోస్తేనే గాడ్ ఆఫ్ మాసెస్ అని పేర్లు పెట్టేశారే. బట్ ఈ సినిమాకి ఇంకెంత రక్తపాతం ఉంటుందో అనేది మన ఊహకు అందట్లేదు. అండ్ హై వోల్టేజ్, ఇది పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, ఎన్ని గోడలు ఉన్నా పడగొట్టడానికి నా కత్తి చాలు, నా చేయి చాలు, నా ప్రెసెన్స్ చాలు, నా ఆరా చాలు అంటున్న బాలకృష్ణ గారి అండ్ దిల్ రాజు గారి కాంబో అండ్ హనీఫ్ అదేని గారి కాంబో చూస్తుంటే
సంక్రాంతికి ఈసారి కొత్తగా ఏదో చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. సో బాలకృష్ణ గారు ఆల్రెడీ గోపీచంద్ మలినేని గారితో ఒక బాంబే మాస్ బ్యాక్ డ్రాప్ అనేది దసరాకి దింపడం అనేది ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ఫెస్టివల్ సీజన్. అంటే సంక్రాంతి అనేది మెయిన్ ఫెస్టివల్ మన తెలుగు వాళ్ళకి. సో అటువంటి సంక్రాంతికి ఇటువంటి టైప్ ఆఫ్ ఒక ఎక్స్ప్లోరింగ్ జానర్ తీయబోతున్నారంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. అండ్ దాని తర్వాత మించిపోయిందేం లేదు, మళ్ళీ మీకు ఫ్రెష్ లైట్ హార్టెడ్గా వివేకాత్రేయ గారు రాబోతున్నారు. బాలకృష్ణ గారి కూల్ కంపోజ్ పీస్ బాలకృష్ణ గారిని చూపించడానికి, కొత్త బాలకృష్ణ గారిని చూపించడానికి. అండ్ దాంతోపాటు నేనేమి తగ్గట్లేదని చెప్పేసి వస్తున్న మన హరీష్ శంకర్ గారు కూడా రాబోతున్నారు. అండ్ దాని తర్వాత మీదంతా అయిపోతే నేను ప్రీక్వెల్ తీసుకుంటా అంటూ భగవంత్ కేసరి అనిల్ రావిపూడి గారు కూడా రాబోతున్నారు. అండ్ దాని తర్వాత కూడా కొన్ని నేమ్స్ అయితే సన్నాహాలు అయితే వినిపిస్తున్నాయి. బాబీ కొల్లి గారు కూడా బాలకృష్ణ గారితో కొలాబరేట్ అయ్యి ఇంకో సినిమా తీయబోతున్నారని కూడా మనకు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్యా, ఇది ఎక్కడ ఆగట్లేదు అనే ఒక పాయింట్లోనే ఉంది ఇదంతా. సో ఎక్కడ ఏమీ మించిపోలేదు. ఈ యొక్క రక్తపాతం అనేది సంక్రాంతికి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. అండ్ ఇటువంటి కొత్త బ్లడ్ బాత్ జానర్లో బాలకృష్ణ గారిని ఎంతమంది చూసి అలా మేము ఎగ్జైట్ అవ్వాలి, మేము చూడాలి కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా చెప్పండి. అండ్ ఈ సినిమా సంక్రాంతికి రాబోతుందంటే ఇది కరెక్టేనా సంక్రాంతికి అని మీకు డౌట్ వస్తే దాని గురించి కూడా మాట్లాడండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.